హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే రామరాజు ఇంట్లో గొడవలు స్టార్ట్ అవ్వడంతో రామరాజు వేదవతి ఒక్కసారే షాక్ అయిపోతారు. ఇక వెంటనే అది విన్న రామరాజు, చూడండి, మీరు ఎవరు నా ముందు మాట్లాడినా నేను ఊరుకోను, ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోండి అని రామరాజు చెప్పగానే అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అది చూసిన వేదవతి, ఏంటండి ఇలా జరుగుతుందేంటి? కొడుకులకి పెళ్ళిళ్ళు జరిగితే కోడన్లు వచ్చి ఈ ఇంట్లో అందరూ కలిసిమెలిసి ఎంతో సంతోషంగా ఉంటారనుకున్నాను, కానీ వీళ్ళు మాత్రం గొడవ పడుతున్నారు. రోజు రోజుకి ఈ గొడవ ఎక్కువైతే మాత్రం ఇంట్లో వాళ్ళందరూ శాశ్వతంగా విడిపోతారు. అసలు ఏం జరుగుతుంది అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు, ఏమే బుజ్జమ్మ, వీళ్ళు గొడవ పడుతుంటే నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. చూడు బుజ్జమ్మ, ఒకటి గమనించావా? అసలు ఈ శ్రీవల్లి కుటుంబానికి మంచి చేస్తుందా, చెడు చేస్తుందా నాకు అర్థం కావడం లేదు. తను ఈ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఏదో గొడవ పెట్టినట్టే నాకు అనిపిస్తుంది అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి, అవునండి, ఈ గొడవకి కారణం నాకు శ్రీవల్లే అనిపిస్తుంది. అందరూ ఎవరంతలా వాళ్ళు నోరు మూసుకొని ఉంటే ఈ శ్రీవల్లే మా ఆయన ఒక్కడే జాబ్ చేసి 50,000 సంపాదిస్తున్నాడని అందరి ముందు చెప్పడంతో ఇక అందరికీ చాలా కోపం వచ్చింది. దీనికి కారణం శ్రీవల్లియేనేనండి. అసలు ఆ శ్రీవల్లి మంచి చేయాలనుకుంటుందా, చెడు చేయాలనుకుంటుందో నాకు మాత్రం అర్థం కావడం లేదు అని వేదవతి, రామరాజు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారే షాక్ అవుతుంది. ఇదేంటి, నా గురించి అత్తయ్య మావయ్య ఇలా మాట్లాడుకుంటున్నారేంటి? నేను ఈ ఇంట్లో అడుగుపెట్టి అన్నాదమ్ములని విడదీస్తానని తెలిస్తే ఇక మావయ్య మాత్రం ఊరుకోరు. ఎలాగైనా ఈ విషయం అమ్మతో చెప్పాలి అని చెప్పి వెంటనే శ్రీవల్లి పక్కకు వెళ్ళి తన ఫోన్ తీసి భాగ్యంకి ఫోన్ చేస్తుంది. శ్రీవల్లి నుండి ఫోన్ రావడంతో భాగ్యం ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పమ్మి అనగానే అప్పుడు శ్రీవల్లి, అమ్మోయ్, ఈరోజు మా ఇంట్లో గొడవ జరిగిందే, కానీ ఆ గొడవకి కారణం నేనే అని అత్తయ్య మావయ్య అనుకుంటున్నారు. అది నేను చాటుగా విన్నానమ్మి అని శ్రీవల్లి చెప్పగానే అప్పుడు భాగ్యం, అదేంటే, ఏది బుర్ర తక్కువ పని చేస్తావు? చూడు, వాళ్ళ ముందు మంచిగా నటించాలని నీకు ఎన్నోసార్లు చెప్పాను, కానీ ఒక్కసారి నువ్వు వాళ్ళ దృష్టిలో మంచిదానివి కాదని వాళ్లకు తెలిసిపోతే ఇక వాళ్ళు నిన్ను జన్మలో కూడా మంచిగా ఊహించుకోలేరు. ఇకనైనా బుద్ధి తక్కువ పని చెయ్యకుండా వాళ్ళ ముందు మంచిగా నటిస్తూ అన్నాదమ్ములని శాశ్వతంగా విడదీయి. ఇక సాగర్, ధీరజల్ని ఆ ఇంట్లో నుంచి పంపించేసి నువ్వు ఆ ఇంట్లో ఒక మహారాణిలా ఉండు. అంతేకాని వాళ్ళ ముందు నువ్వు ఇలా మొహం ముందే మాట్లాడితే నువ్వు మంచిదానివి కాదని వాళ్ళు నిన్ను పక్కకు పెడతారు అని భాగ్యం చెప్పడంతో దాంతో శ్రీవల్లి సరే అమ్మా అని అంటుంది. ఇక అటుగా వెళ్తున్న విశ్వ శ్రీవల్లి మాటలు విని ఒక్కసారే షాక్ అవుతాడు. ఇక వెంటనే, ఇదేంటి, ఈ శ్రీవల్లి రామరాజు కుటుంబాన్ని విడదీయడానికి ఈ ఇంట్లో అడుగుపెట్టిందన్నమాట. కానీ వాళ్ళ ముందు మంచిగా నటిస్తూ తనకు ఏమీ తెలియనట్టు వాళ్ళ ముందే నాటకమాడుతుంది. ఇప్పుడు ఈ ప్లాన్తోనే నేను శ్రీవల్లిని నా చెప్పు చేతుల్లో పెట్టుకొని ఇక ఆ రామరాజు కుటుంబాన్ని ఒక ఆట ఆడిస్తాను అని చెప్పి ఇక వెంటనే విశ్వ శ్రీవల్లి దగ్గరికి వస్తాడు. అది చూసిన శ్రీవల్లి ఒక్కసారే షాక్ అవుతుంది. ఇక వెంటనే విశ్వ, ఏంటి శ్రీవల్లి, ఇంట్లో అందరూ ఉండి నువ్వు మాత్రం బయట నిలబడి ఫోన్ మాట్లాడుతున్నావు, ఎవరితో అని విశ్వ అనగానే అప్పుడు శ్రీవల్లి, ఏయ్, ఎందుకురా నీకు, ఎవరితో మాట్లాడితే నీకేంటి, అయినా మా ఇంటి విషయాలు నీకేమవసరం అని శ్రీవల్లి అనగానే అప్పుడు విశ్వ, చూడు శ్రీవల్లి, ఇప్పుడు నా ముందు నువ్వు కొత్త నాటకమేమీ ఆడొద్దు. చూడు, నువ్వు మీ అమ్మతో మాట్లాడిన మాటలన్నీ నేను చాటుగా విన్నాను. చూడు, నువ్వు ప్లాన్ ప్రకారమే ఈ ఇంట్లో అడుగు పెట్టావని నాకు తెలుసు. చూడు, నువ్వు అన్నాదమ్ములని విడదీయాలనే నువ్వు ఈ ఇంటికి వచ్చావు. ఈ ఇంట్లో వాళ్ళందరూ శాశ్వతంగా దూరం కావాలి, ఇల్లు వదిలి వెళ్ళిపోవాలనే నువ్వు మీ అమ్మతో మాట్లాడిన మాటలు నేను విన్నాను అని విశ్వ చెప్పగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది. ఇక వెంటనే, చూడు విశ్వ, ఈ విషయం ఎవరితో చెప్పొద్దు,
ప్లీజ్ నీకు దండం పెడతాను, ఈ విషయం ఎవరికైనా తెలిస్తే నా జీవితం నాశనమైపోతుంది అని శ్రీవల్లి అనగానే అప్పుడు విశ్వ, చూడు శ్రీవల్లి, నీవు మాట్లాడిన మాటలు చాటుగా నేను వీడియో తీశాను. ఆ వీడియో ఎవరికీ చూపించొద్దంటే నేను ఒక ప్లాన్ చెప్తాను. నేను చెప్పిన ప్లాన్ చేస్తానంటేనే నేను ఆ వీడియో ఎవరికీ చూయించను అని చెప్పి ఇక విశ్వ అనగానే అప్పుడు శ్రీవల్లి, సరే ఏంటో చెప్పు అని అంటుంది. ఇక వెంటనే విశ్వ, చూడు శ్రీవల్లి, నీకు కావలసినంత డబ్బు నేనిస్తాను, కానీ ఆ రామరాజు కుటుంబాన్ని నాశనం చెయ్యాలి, అన్నదమ్ములని విడదీయాలి, నా చెల్లెల్ని నా ఇంటికి వచ్చేలా చెయ్యాలి అని విశ్వ అనగానే అప్పుడు శ్రీవల్లి తన మనసులో చాలా సంతోషపడుతూ, వీడేంటి, వీడు నేను వేసిన ప్లానే వీడు వేస్తున్నాడు, నాకు కావలసింది కూడా అదే కదా, ఈ ఇంట్లో వాళ్ళందరూ శాశ్వతంగా విడిపోవాలి, ఇంట్లో నుంచి అందరూ వెళ్ళిపోవాలి అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటూ, సరే విశ్వ, నువ్వు చెప్పినట్టే చేస్తాను, కానీ నా విషయం ఎవరితో చెప్పొద్దు అని శ్రీవల్లి అనగానే అప్పుడు విశ్వ, సరే శ్రీవల్లి, నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇక విశ్వ ఇంట్లోకి వెళ్ళి ఇక తనకు కావలసిన డబ్బు తీసుకొని వస్తాడు. ఇదిగో శ్రీవల్లి, ఈ డబ్బు తీసుకో, ఇంకే ఎంత కావాలో చెప్పు, అంత ఇస్తాను, కానీ ఆ రామరాజు కుటుంబం నాశనమైపోవాలి, నా చెల్లెలు నా ఇంటికి మళ్ళీ తిరిగి రావాలి అని విశ్వ చెప్పగానే అప్పుడు శ్రీవల్లి, సరే విశ్వ, నువ్వు చెప్పినట్టే చేస్తాను, తొందరలోనే ప్రేమని మీ ఇంటికి పంపించేస్తారు అని శ్రీవల్లి అంటూ ఇక విశ్వ శ్రీవల్లి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే అటుగా వెళ్తున్న తిరుపతి శ్రీవల్లి విశ్వాని చూసి, ఇదేంటి శ్రీవల్లి విశ్వ ఏం మాట్లాడుకుంటున్నారు, ఈ రెండు కుటుంబాల మధ్య ఎన్నో గొడవలు జరుగుతున్నాయి, కానీ వీళ్ళు మాత్రం ఏమీ పట్టించుకోకుండా ఏదో రహస్యంగా మాట్లాడుకుంటున్నారు, అదేంటో తెలుసుకోవాలి అని చెప్పి తిరుపతి వెంటనే ఇక పక్కకి చాటుగా ఉండి విశ్వ శ్రీవల్లి మాటలు విని ఒక్కసారే షాక్ అవుతాడు. ఇదేంటి, ఈ విశ్వగాడిచ్చిన డబ్బుకి లొంగిపోయి శ్రీవల్లి ఈ కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తుందా, అన్నదమ్ములని విడదీయాలని చూస్తుందా అని చెప్పి తిరుపతి ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇక వెంటనే తిరుపతి అక్కడికి వెళ్ళి, ఒరే విశ్వ, శ్రీవల్లి మీరు ఏం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా, ఏంట్రా ఈ డబ్బు శ్రీవల్లికి ఇచ్చి బావ కుటుంబాన్ని నాశనం చేయమని చెప్తావా, ప్రేమని ధీరజ్ని శాశ్వతంగా దూరం చేయాలని చూస్తావా, అసలు నువ్వు ఏం చేస్తున్నావురా అని తిరుపతి అనగానే అప్పుడు విశ్వ, చూడు బాబాయ్, ఆ ధీరజ్ గాడు నా చెల్లెల్ని బలవంతంగా తీసుకువెళ్ళి పెళ్లి చేసుకున్నాడు, చూడు నా చెల్లెలు నా ఇంటికి వచ్చేలా చేస్తానని శ్రీవల్లి చెప్పింది, అందుకే ఈ డబ్బు శ్రీవల్లికి ఇస్తున్నాను అని విశ్వ చెప్పగానే ఇక ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది. ఇక వెంటనే, ఏంటి విశ్వ, ఈ విషయం ఎవరితోనూ చెప్పొద్దని ఇప్పుడు బాబాయ్కి చెప్తున్నావేంటి అనగానే అప్పుడు తిరుపతి, చూడమ్మా, నువ్వు పెళ్లి చేసుకొని ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు బావ ఏమన్నాడో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో, ఈ ఇంటి మహాలక్ష్మి ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి అంతా సంతోషంగా ఉంది ఈ ఇల్లు అని ఎంతో మురిసిపోయాడు, కానీ నువ్వు ఇప్పుడు విశ్వతో చేతులు కలిపి ఈ కుటుంబాన్ని నాశనం చేసి అన్నాదమ్ములని విడదీసి ధీరజ్ ప్రేమని శాశ్వతంగా దూరం చేయాలని చూస్తున్నావు, ఈ విషయం బావకి తెలిస్తే నీ ప్రాణాలు ఇక్కడే తీసేశాడు అని తిరుపతి అనగానే అప్పుడు శ్రీవల్లి, చూడు బాబాయ్, డబ్బు కోసం ఏదైనా చెయ్యొచ్చు, నువ్వు ఈ విషయం మావయ్యతో చెప్తే మాత్రం ఊరుకోము అనగానే అప్పుడు తిరుపతికి చాలా కోపం వస్తుంది. వెంటనే శ్రీవల్లి చెంప పగలగొడతాడు. చూడు, నువ్వు చందు భార్యవు కాబట్టి సరిపోయింది, వేరొకలైతేనా నేను అక్కడే చంపేసి ఉండేవాణ్ణి, ఈ విషయం వెంటనే బావకి అక్కికి చెప్తాను అని చెప్పి తిరుపతి అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. అది చూసిన శ్రీవల్లి, వద్దు బాబాయ్ ప్లీజ్ అనగానే అప్పుడు తిరుపతి, చూడు, నిన్ను ఇలాగే వదిలేస్తే ఇక ఈ ప్లాన్ కాకపోతే మరొకటి ఈ కుటుంబాన్నే నాశనం చేస్తావు, చందు జీవితమే నాశనం అయిపోతుంది అని చెప్పి వెంటనే తిరుపతి ఇంట్లోకి వెళ్ళి బావా, అక్క, చందు అని పిలుస్తూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఏంట్రా తిరుపతి, ఏం జరిగింది అనగానే అప్పుడు తిరుపతి మాత్రం, బావా, అసలు ఈ శ్రీవల్లి ఏం చేసిందో తెలుసా, ఈ శ్రీవల్లి విశ్వ
విశ్వాతో చేతులు కలిపి వాడిచ్చిన డబ్బుకు లొంగిపోయి ఈ కుటుంబాన్నే నాశనం చేయాలని చూస్తుంది. అన్నాదమ్ములని విడదీసి ప్రేమ ధీరుదలని శాశ్వతంగా దూరం చేసి ఇక ప్రేమని పుట్టింటికి పంపించాలని ఈ శ్రీవల్లి చూస్తుంది. శ్రీవల్లి విశ్వ మాటలు చాటుగా విని నేను అక్కడే శ్రీవల్లి చెంప పగలగొట్టాను అని తిరుపతి అనగానే ఇక ఆ మాటలు విన్న రామరాజు, వేదవతి, చందు ఒక్కసారే షాక్ అయిపోతారు. నిజమా అనగానే అప్పుడు తిరుపతి అవును బాబా, ఈ శ్రీవల్లి ప్లాన్ ప్రకారమే మన ఇంట్లో అడుగుపెట్టింది అని తిరుపతి చెప్పగానే అప్పుడు రామరాజు నిజమా శ్రీవల్లి, తిరుపతి చెప్పేది నిజమా అనగానే అప్పుడు శ్రీవల్లి లేదు మావయ్య, బాబాయ్ నా మీద ఉన్నవి లేనివి కలిపి మీ ముందు చెప్తున్నాడు. నేను అలాంటి దాన్ని కాదు. మీరు ఈ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి నేను ఎలాంటి దాన్నో మీరే చూస్తున్నారు కదా అని శ్రీవల్లి కన్నీళ్లు పెట్టుకుంటూ అంటూ ఉంటే అప్పుడు తిరుపతి లేదు బావా, శ్రీవల్లి చెప్పేది అబద్ధం. ఒక్కసారి నేను శ్రీవల్లి విశ్వ మాట్లాడుకున్న మాటలన్నీ నేను చాటుగా వీడియో తీశాను. ఒక్కసారి ఈ వీడియో చూడు బావా అని చెప్పి ఇక విశ్వ ఆ వీడియోని రామరాజుకి ఇస్తాడు. ఇక అది చూసిన రామరాజు ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఏంటి శ్రీవల్లి, తిరుపతి చెప్పింది అబద్ధమని చెప్పావు కదా, మరి ఈ వీడియో ఎక్కడిది అనగానే అప్పుడు శ్రీవల్లి ఒక్కసారే స్టన్ అయిపోతుంది. ఇక మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే ఇంతలోనే చందు చాలా కోపంగా శ్రీవల్లి చెంప పగలగొడతాడు. ఏంటి నువ్వు నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకోలేదా? నేనంటే ఎంతో ఇష్టమని చెప్పావు. నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని చెప్పావు. అలాంటిది నన్ను పెళ్లి చేసుకొని నా కుటుంబాన్ని, అన్నాదమ్ములని విడదీయాలని చూస్తావా? ఎంత ధైర్యమే నీకు? అయినా నీలాంటి మోసం చేసే వాళ్ళకి నా ఇంట్లో ఉండే హక్కు లేదు. ఇక నువ్వు నా ఇంట్లో ఉండకూడదు అని చెప్పి ఇక చందు శ్రీవల్లి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటాడు. ఇక అది చూసిన వేదవతి ఒరే చందు, ఈ శ్రీవల్లిని బయటికి గెంటించడం కాదురా, ముందు పోలీసులకి ఫోన్ చేసి తనని అరెస్ట్ చేయించు, అలాగైతేనే బుద్ధి వస్తుంది అని చెప్పి ఇక వేదవతి అనగానే అప్పుడు రామరాజు ముందు శ్రీవల్లిని కాదు ఆ విశ్వాని పోలీసులకు పట్టిస్తేనే ఇక వాడి తిక్క కుదురుతుంది పద అని చెప్పి రామరాజు వెళ్తూ ఉంటే అప్పుడు తిరుపతి వద్దు బావా, ఈ గొడవని ఇక్కడితోనే వదిలేయి, మళ్ళీ ఈ రెండు కుటుంబాల మధ్య చాలా గొడవలు పెరుగుతాయి. నేను విశ్వగానికి సరిగ్గా బుద్ధి చెప్పే వచ్చాను అని చెప్పి తిరుపతి అనగానే ఇక రామరాజు, వేదవతి సైలెంట్గా ఉంటారు. ఈ విధంగా విశ్వతో చేతులు కలిపి రామరాజు కుటుంబాన్ని నాశనం చేయాలని చూసిన శ్రీవల్లి చెంప పగలగొట్టిన తిరుపతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.